పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా 74.5% ఎన్నికలు జరిగాయి. మరి ఎన్నికలు కూడా ఓటింగ్ కూడా స్వచ్ఛందంగా గత కొన్ని సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి ప్రజలు మేము ఎప్పుడు వైసీపీ అంటే వైఎస్ కుటుంబం ఎప్పుడు ప్రచారానికి కూడా రాలేదు. మరి ఇప్పుడు ప్రచారం రావడం జరిగింది. ఓ పక్క తెలుగుదేశం వారు, కాంగ్రెస్ వారు, టీడీపీ, మరి ఇండిపెండెంట్ వారు అందరూ వచ్చి ప్రచారం చేయటం, మరి మేము స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఓటు ఉపయోగించుకున్నామని స్వచ్ఛందంగా ప్రజలు రావటం చెప్పటం కూడా మీ మీడియా ద్వారా కూడా అందరికీ తెలిసింది. మరి ఖచ్చితంగా మేము పులివెందుల ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎందుకంటే ప్రజలు వచ్చిన స్పందన, మేము గత సంవత్సరం నుంచి చేసిన అభివృద్ధి, దీంతో ప్రజలు కోరుకున్న మార్పు, మరి ఇక్కడ పెత్తందారి వ్యవహారం, ఇక్కడ ఒక సపరేట్ ఒక రాజ్యాంగమే రాశారు. ఎన్నికలు అంటేనే రిగ్గింగ్ చేసుకోవడమే తప్ప ఓటేసింది లేదన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు సంపూర్ణంగా వారందరూ స్వచ్ఛందంగా ఓటేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని మెజార్టీతో గెలిపించిపోతున్నారన్న విషయం కూడా మాకు, ఎందుకంటే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్, మీ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకొని మేము మంచి మెజార్టీతో తెలియజేస్తున్నాం. మరి వైసీపీ పార్టీ వాళ్ళు మా మీదే వాళ్ళు దౌర్జన్యాలు చేసి పొద్దున్నుంచి చూసాం, గత 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే డిఎస్పీ గారిని బెదిరించటం, మా పార్టీలోకి చేరిన వాళ్ళని బెదిరించటం, మరి జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల కోసం కూడా ఓటు అడిగారో లేదో తెలియదు, కానీ ఇక్కడ కొన్ని గ్రామాలు అన్నిటికీ వాట్సాప్ కాల్ చేసి భారతిరెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓటు వేయకపోతే బాగుండదని బెదిరించారన్న విషయం కూడా తెలుసు. మరి ఉదయం కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకుల వెహికల్స్ పైన దాడులు జరగటం, అదేవిధంగా మా ఏజెంట్ పైన కూడా దాడులు చేయడం మీడియాలోనే చూసాము. మరి వారు జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం వారు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వం పెట్టుకుని రాజకీయం అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి గారికి అర్థమైపోయింది. గత 4 రోజులుగా అవినాష్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు వెళ్ళి ఓటేస్తే మేము ఓడిపోయేది ఖాయమని అవినాష్ రెడ్డి గారికి తెలుసుకొనే పులివెందుల్లో సేవ్ డెమోక్రసీ మరి గతంలో 5 సంవత్సరాల్లో మరి అవినాష్ రెడ్డి గారు, మరి వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఎలా జరిపారో మనం అందరం చూసాం. నామినేషన్లు కూడా వేయనీయకుండా తెచ్చిన బీఫారాలు చింపేసి వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళను బెదిరించడం మనం ప్రత్యక్షంగా గతంలో స్థానిక ఎన్నికల్లో కూడా మనం చూసాం. అంతేకాకుండా మరి ఈరోజు అవినాష్ రెడ్డి గారు రాజ్యాంగం ఎక్కడ, సేవ్ డెమోక్రసీ అంటున్నారు. రాజ్యాంగం గురించి మీరు మాట్లాడే అర్హతే మీకు లేదు. గతంలో ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం జరుగుతుంది. మీ రాజ్యాంగం వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం ప్రజలు వద్దనే మాకు సంపూర్ణమైన మెజార్టీ జనరల్ ఎలక్షన్స్లో ఇచ్చారు. ఇప్పుడు కూడా పులివెందుల్లో కూడా అంబేద్కర్ రాజ్యాంగం కావాలనే ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా ఓటేశారు. మేము ప్రజలకు కూడా తెలియజేసింది ఒకటే, మేము ఎవరిని బెదిరించలేదు. మేము చేసిన సంవత్సరం పరిపాలనలో ఏ విధంగా మేము అభివృద్ధి చేశాం, మేము సంవత్సరం నుంచి ఏ విధంగా అభివృద్ధి చేశాం, మా సూపర్ 6 పథకాలు కావచ్చు, మరి సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, మరి రాష్ట్రమంతా అభివృద్ధి జరుగుతుంది. మరి పులివెందుల్లో కూడా మేము అభివృద్ధి చేశాం. మరి ప్రజలు ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు పరిశ్రమలు కావచ్చు, రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, టూరిజం కావచ్చు, అనేక విధాలుగా అనేక సెక్టార్స్లో ఈరోజు రాష్ట్రమంతా అభివృద్ధి జరుగుతుందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మేము బెదిరించామంటున్నారు. గత సంవత్సరం నుంచి అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం, దాచుకోవడం, కేసులు పెట్టడం, చంపటం, నరకటం వారికి తెలుసు. మరి ఈరోజు పులివెందుల ప్రజలు కూడా ఒకటి ముఖ్యంగా ఆలోచించారు. ఎందుకంటే కుర్చీ కోసం, అధికారం కోసం సొంత బాబాయినే గొడ్డలి పోటీ పడిచారనే విషయం మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా మరి రపరపా నరుకుతారనడం, ఇలా బెదిరించడం ప్రజలు కూడా తెలుసుకున్నారు. సొంత కుటుంబ సభ్యుల్నే కుర్చీ కోసం చెప్పడానికి సిద్ధపడ్డారంటే పులివెందులకి ఏం చేయగలరు? గత సంవత్సరం నుంచి కూడా ఏ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు, పులివెందుల ప్రజల కోసం రాలేదు. మరి ఇక్కడ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ జరిగితే కూడా రారు. ఈ పులివెందుల ప్రజలను కూడా గాలికి వదిలేశారు. పులివెందుల ప్రజలకు అభివృద్ధి కావాలి, అభివృద్ధికి ఓటేద్దామని ఈరోజు అందరూ అభివృద్ధికి ఓటేశారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ
మరి ఒంటిమిట్ట పులివెందులు కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సహకరించిన కార్యకర్తలకు మరి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. వైసీపీ పార్టీ నాయకులు ఇచ్చారు. వైసీపీ పార్టీ నాయకులు ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరిగింది.